సో మనకొచ్చేసి ఐజీఐ ఏవియేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి ఒక బల్క్ ఎయిర్పోర్ట్ జాబ్స్ కోసం నోటిఫికేషన్ ఇది కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఆ యొక్క మెయిన్ కంపెనీ పోర్టల్ నుండి ఇదొక ఢిల్లీకి సంబంధించిన కంపెనీ అనమాట. ఏజీఐ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అక్కడ నుండి మనకి జాబ్స్ అనేది కూడా రావడం అయితే జరిగింది. సో ఇన్ కేస్ మనకి నియర్ బై ఎయిర్పోర్ట్లో కూడా మనకి జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. 1000+ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దానికి సంబంధించిన వివరాలు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడగలరు. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివ్లో పెట్టుకోండి. అదేవిధంగా ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో ఇది వచ్చేసి మెయిన్ మనకి ఐజీఐ ఏవియేషన్ సర్వీసెస్ లిమిటెడ్ సంబంధించిన వెబ్సైట్ అనమాట. ఆ వెబ్సైట్ నుండే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి మరి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఓపెన్ చేయగానే ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది. అక్కడ చూడవచ్చు అప్లై ఆన్లైన్ అప్లికేషన్, వ్యూ అడ్వర్టైజ్మెంట్. తర్వాత మీరు అప్లై చేసిన తర్వాత చెక్ యువర్ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. మీ యొక్క అడ్మిట్ కార్డ్ చెక్ చేసుకోవచ్చు ఇదే పోర్టల్లో. తర్వాత మీ రిజల్ట్ కూడా ఇక్కడే చెక్ చేయొచ్చు అనమాట. ఫర్దర్ కంప్లీట్ డీటెయిల్స్ కింద అయితే ఉంటుంది. సో న్యూ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. ఇక్కడ ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట ఇక్కడ. సో న్యూ అడ్వర్టైజ్మెంట్ దాని మీద క్లిక్ చేయండి. వెబ్సైట్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అది క్లిక్ చేసిన తర్వాత మనకి ఆ పీడిఎఫ్ అనేది కూడా ఓపెన్ అవ్వడం అయితే జరిగింది. మీరు ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్, లేకపోతే హిందీలో అయితే ఆ నోటిఫికేషన్ అనేది కూడా ఓపెన్ చేయొచ్చు. ఈ విధంగా రావడం అయితే జరుగుతుందన్నమాట. ఐజీఐ ఏవియేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఇండియాకి సంబంధించిన కంపెనీ అనమాట. సో ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ డిఫరెంట్ రోల్స్ కోసం వీళ్ళు హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. మెయిన్గా ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే 6వ తారీఖు మార్చ్ 2024 నుండి ఈ యొక్క నోటిఫికేషన్ ఆన్లైన్ ద్వారా స్టార్ట్ అవ్వడం జరిగింది. 22వ తారీఖు మే 2024 వరకు ఆన్లైన్ ద్వారా మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. సో రిటర్న్ ఎగ్జామ్ పెడతారు. దానికి సంబంధించిన డేట్ అనేది కూడా మనకి పోర్టల్లో ముందు అప్డేట్ చేస్తారు. రిజల్ట్ కూడా ఎగ్జామ్ అయిన తర్వాత 15 డేస్కి మనకి రిజల్ట్ అనేది కూడా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ పొజిషన్ ఏముందంటే కస్టమర్ సర్వీస్ ఏజెంట్ అనే రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. 18 ఇయర్స్ నుండి 30 ఇయర్స్ ఉన్న మేల్ ఫీమేల్స్ 1074 వేకెన్సీస్ కోసం హైరింగ్ అయితే చేసుకుంటున్నారనమాట వీళ్ళు. బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్ అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ ఏవియేషన్ అండ్ ఎయిర్లైన్ సర్టిఫికేట్ ఆర్ డిప్లొమా సర్టిఫికేట్ ఎటువంటి అవసరం అయితే లేదనమాట. జస్ట్ మీరు ఇంటర్ పాస్ అయితే ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. ఈ యొక్క అప్లికేషన్ అయిన తర్వాత మనకి ఒక రిటర్న్ ఎగ్జామ్ అనేది పెడతారనమాట. రిటర్న్ ఎగ్జామినేషన్ దాంట్లో జనరల్ అవేర్నెస్, ఏవియేషన్ నాలెడ్జ్, ఇంగ్లీష్ నాలెడ్జ్, యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ మీద 100 మార్క్స్ కోసం అయితే ఒక టెస్ట్ అనేది పెడతారు. దాన్ని బట్టి మనకి జాబ్ అనేది కూడా రావడం జరుగుతుంది. అదే నోటిఫికేషన్లో డీటెయిల్డ్ ఆఫ్ సిలబస్ ఏ కాన్సెప్ట్స్ నుండి మనకి క్వశ్చన్స్ వస్తాయి, దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా అక్కడైతే మనకి అవైలబుల్గా అయితే ఉంటుంది. 100 మార్క్స్ కోసం అయితే ఎగ్జామ్ పెడతారనమాట. మినిమం ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. మీరు వచ్చేసి ఈ యొక్క ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో ఎగ్జామ్స్ అనేది కూడా రాయొచ్చు. ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు. డైరెక్ట్ మీరు మల్టీ చాయిస్ క్వశ్చన్స్ కింద అయితే ఆప్షన్స్ అయితే పెట్టాల్సి అయితే ఉంటుంది. ఎగ్జామ్ సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ విషయానికి వస్తే మనకి ఇక్కడ చూడవచ్చు మీరు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ లొకేషన్లో వచ్చేసి విశాఖపట్నం, హైదరాబాద్ లొకేషన్లో ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉన్నాయి. మీరు యొక్క జాబ్కి అప్లై చేసిన తర్వాత విశాఖపట్నం లేకపోతే హైదరాబాద్ లొకేషన్లో మీరు ఎగ్జామ్స్ అనేది కూడా రాయాల్సి అయితే ఉంటుంది. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి రిటర్న్ టెస్ట్ పెడతారు. ఆ రిటర్న్ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఈ యొక్క కంపెనీ ఈ యొక్క ఏవియేషన్లోనే మనకి పర్సనల్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. దాని యొక్క పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని మనకి షార్ట్ లిస్ట్ చేసి జాబ్ అనేది కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ యొక్క ఆన్లైన్ పోర్టల్ ద్వారా వాళ్ళకి సంబంధించిన పోర్టల్ ద్వారా మనము అప్లై అనేది కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దీనికి మనకి 350 రూపీస్ అయితే ఫీ అనేది కూడా పే చేయాల్సి అయితే ఉంటుంది. పే చేసి మనం ఎగ్జామ్స్ ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూడవచ్చు మీరు ఏజీఐ ఏవియేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఢిల్లీ నుండి వచ్చిన నోటిఫికేషన్ అనమాట. సో ఈ విధంగా మీరు మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ ఆప్షన్ అయితే ఉంటుంది మీకు అప్లై ఆన్లైన్ అప్లికేషన్ అని. దాన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఈ వెబ్సైట్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ నుండి మనం ఆన్లైన్ ద్వారా అప్లై అయితే చేసుకోవాలి. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్, ఈ యొక్క జాబ్కి అప్లై చేసే ముందు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చదువుకోండి. దానికైన తర్వాత ఇక్కడ
ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అప్లై నౌ అనే ఆప్షన్ ట్యాప్ చేయండి. ఇక్కడ డేట్స్ అనేది ఇస్తారనమాట. అంటే ఏ డేట్ వరకు ఏంది ఉందనేది. ఆ డీటెయిల్స్ అంతా చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, తర్వాత మీ యొక్క కాంటాక్ట్ ఇన్ఫర్మేషను, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, మినిమమ్ ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. తర్వాత జనరల్ ఇన్ఫర్మేషన్, మెన్షన్ షో, మీ యొక్క ఫోటో ఐడెంటిటీ అన్నీ ఇచ్చేసి సబ్మిట్ చేసి అప్లికేషన్ ఫీ పే చేసేస్తే మీకు ఎగ్జామ్ పెడతారనమాట. ఈ యొక్క ఎగ్జామ్ అయిన తర్వాత 15 డేస్కే మనకి ఎగ్జామ్ రిజల్ట్స్ వస్తాయి. ఎగ్జామ్ రిజల్ట్ అయిన తర్వాత దాంట్లో మీరు జస్ట్ క్వాలిఫై అయితే మీకు పర్సనల్ ఇంటర్వ్యూ రౌండ్ ఉంటుంది. అది కూడా మీరు క్లియర్ చేస్తే ఈ యొక్క ఐజీఐ ఏవియేషన్ కంపెనీలో మీరు జాబ్లో అయితే ఈ యొక్క ఎయిర్పోర్ట్ జాబ్లో అయితే జాయిన్ అవ్వచ్చు గైస్. ఇది ఒక మంచి ఆపర్చునిటీ, ఎందుకంటే 1000 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఈజీగా ఈ యొక్క కంపెనీలో మనం జాబ్ అనేది కూడా పొందవచ్చు. మరిన్ని వివరాలు వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, జాయిన్ అవ్వగలరు.